Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రం ఇటీవల విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఫస్ట్ డే నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీగా సందడి చేస్తున్నారు. అయితే వీకెండ్ అనంతరం క్రేజు మెల్లగా తగ్గినా సినిమా వసూళ్లు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. దసరా సెలవులు కూడా మొదలవడంతో దేవరా థియేటర్లలో మరో వారం రోజులు సందడి చేయనుందని తెలుస్తోంది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిర్ణయం ఎన్టీఆర్ అభిమానులకు నిరాశను కలిగించింది. లేటెస్ట్ కథనాల ప్రకారం దేవరా మూవీ సక్సెస్ మీట్ ను నిర్వహించడానికి చేసిన ప్రణాళికలు రద్దయినట్లు సమాచారం. ఈ సక్సెస్ మీట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉండగా అనూహ్యంగా ఈ ఈవెంట్ అనేది రద్దయింది. ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని నెట్టింట వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉందని టాకు. మూవీ మేకర్స్ దేవరా సినిమా సక్సెస్ ను పురస్కరించుకొని ఫ్యాన్స్ సమక్షంలో భారీ సక్సెస్ మీట్ ను ప్లాన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఈవెంట్ అక్టోబర్ 2 లేదా 3 తేదీలో నిర్వహించాలని భావించినా అనుకోని కారణాల వలన ఈ కార్యక్రమం జరిగే అవకాశం లేకపోయింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దవడం, ఇప్పుడు సక్సెస్ ఈవెంట్ కూడా రద్దు కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. దేవరా మూవీ ప్రమోషన్ల విషయంలో మేకర్స్ పలు అంశాలు మిస్ అయ్యారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మరింత ప్రమోషన్ అవసరమని అంటున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్ల పరంగా సినిమా మంచి స్థిరత్వం ప్రదర్శించడం ఫ్యాన్స్ కు కొంత ఊరట కలిగిస్తుంది. 3 రోజుల్లోనే దేవరా చిత్రం 300 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందని సమాచారం. అయితే ఈ సక్సెస్ మీట్ రద్దు ఎన్టీఆర్ అభిమానులకు ఎంతగానో బాధ కలిగిస్తోంది. ఎన్టీఆర్ ను ప్రత్యక్షంగా చూడాలి అనుకున్న అభిమానుల ఆశలు కలవరం చెందాయి. ఈ విషయంపై దేవరా టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. సక్సెస్ ఈవెంట్ ను మరొక తేదీకి ప్లాన్ చేస్తారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక దేవరా 2 సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో కూడా ఈవెంట్ ద్వారా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.